అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో కంటెంట్తో వచ్చాను. గురు పూజోత్సవం సందర్భంగా అదేంటో చూద్దాం. విలువలతో కూడిన సమాజానికి పునాదులు వేయడం. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకిషన్ గారి పుట్టినరోజును గురు పూజోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మనిషికి వివేకం, వితరణ, విచక్షణ ఈ మూడింటిని అందించగలవాడే గురువు. అందుకే ఈ సృష్టిలో కన్నవారిని తర్వాత ఈ స్థానాన్ని ఆక్రమించిన వాడు గురువు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ శతాబ్దంలో తమదైన వ్యక్తిత్వంతో, బోధనలతో ప్రపంచవ్యాప్తంగా ఆచరించి ఆదర్శంగా నిలిచి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడానికి కృషి చేస్తున్న ముగ్గురు గురువులను గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు వారి గురించి తెలుసుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. బలరామకృష్ణులకు సాందీప మహర్షి, రామ లక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షి, లవకుశులకు వాల్మీకి మహర్షి, ఇలా చెప్పుకుంటూ పోతే గురువులు శిష్యులను ఎంత ఉన్నతంగా ఎదగడానికి వారి వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారో తెలుస్తుంది కదా. అంటే గురువు యొక్క స్థానం తల్లిదండ్రుల తర్వాత వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్రను వహిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. నన్ను తీర్చిదిద్దిన గురువులకు, నా తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు, ఇండియన్ లీడర్షిప్ అకాడమీ ఫౌండర్ మిస్టర్ కౌశిక్ మహాపాత్ర గారికి నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. నా యొక్క స్కూల్ టీచర్స్కి, ప్రజెంట్ ఇప్పుడు నేను పిహెచ్డి చేస్తున్న యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు భారతదేశంలో పుట్టి తమను తాము తెలుసుకుంటూ ఆధ్యాత్మిక రంగంలో తమదైన ముద్ర వేసి ప్రపంచ ప్రజలందరికీ గురు స్థానంలో నిలబడి జ్ఞానబోధ చేస్తున్న ఆధ్యాత్మిక గురువుల గురించి ఈరోజు తెలుసుకుందాం. 2 చేతులతో మనం 10 మందిని కొట్టలేం, కానీ 2 చేతులు జోడించి మనం కోట్లాది మంది ప్రజలను జయించగలం. అందుకే నమస్కారం మన సంస్కారం కావాలని కోరుకుంటూ ఈరోజు టాపిక్లోకి వెళ్ళుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారాలు, గురు పూజోత్సవ శుభాకాంక్షలు. బ్రహ్మకుమారిస్ పాకిస్తాన్లోని హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా లేఖరాజు గారు భగవద్గీతను బేస్ చేసుకొని ఒక భజన మండలిగా మొదలుపెట్టారు. అదే రూపాంతరం చెంది బ్రహ్మకుమారిస్ లాగా ప్రపంచమంతా వ్యాపించింది. ఇతను ఒక వజ్రాల వ్యాపారి. తను తెలుసుకున్న ఆత్మజ్ఞానం, సంపాదన ప్రజలందరికీ పంచాలనుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ పంచుతూ ఈరోజు ప్రతి దేశంలోనూ సెంటర్లను, వాలంటరీలను సంపాదించుకున్నారు. ఇందులో ఒక వాలంటరీగా జాయిన్ అయి అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రహ్మకుమారిస్ అంటే శివాని అని, శివాని అంటే బ్రహ్మకుమారిస్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగిన కుమారి శివాని గారి గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. సమాజంలోనే ఉంటూ, సంసారంలోనే ఉంటూ ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలో, ముక్తికి వెళ్ళే మార్గాలు ఏంటో బ్రహ్మకుమారిస్లో శివాని గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. నెక్స్ట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్. బెంగళూరులో గురుదేవ్ రవిశంకర్ గారు వాలంటరీలతో విద్య మరియు మానవత్వం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ ప్రజలకు తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో రవిశంకర్ గారు మొదలు పెట్టారు. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోని వివిధ దేశాలలో వ్యాప్తి చెందింది. ప్రపంచం అంతా ఒక్కటే కుటుంబం అని, ఇదే మతాలు, నాగరికతలు, సాంప్రదాయాలుగా విభజించబడ్డాయని, ప్రజల మధ్య, దేశాల మధ్య, మతాల మధ్య విధ్వంసాలు ఉండకూడదు అని ప్రపంచం
శాంతే ఏకైక లక్ష్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ది ఫౌండర్ గురుదేవ్ రవిశంకర్ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇకపోతే మోడ్రన్ గురువు ఇషా ఫౌండేషన్. తమిళనాడులోని కోయంబత్తూర్లో గురుదేవ్ సద్గురు గారు సమస్త ప్రకృతిలో పరమేశ్వరుడు గుప్తంగా నిండి ఉన్నాడు అని, ధ్యానంతో ఆత్మజ్ఞానం ఎలా పొందాలో, ఎందుకు పొందాలో తెలియజేసే ముఖ్య ఉద్దేశాలతో ఇషా ఫౌండేషన్ వాలంటరీలతో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలో అనేక దేశాలలో తమ వాలంటరీలను బ్రాంచ్లను ఏర్పాటు చేసుకుని, ధనం సంపాదనతో సుఖం రాదు, ఆత్మ విమర్శన చేసుకుంటూ ఆత్మజ్ఞానంతో జన్మ రహస్యం తెలుసుకునే మార్గాలను తెలియజేస్తూ వ్యక్తి నుండి మహోన్నత వ్యక్తిత్వం ఎలా పెంపొందించుకోవాలో తనదైన వీడియోస్, ప్రసంగాలతో, వ్యక్తిత్వాలతో తెలియజేస్తున్న మోడ్రన్ గురువు సద్గురు గారి గురించి తెలుసుకుందాం. సో బ్రహ్మకుమారిస్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, ఈ మూడు కదా. సో శివాని గారు అసలు ఈవిడకు ఆధ్యాత్మికత అంటే చిన్నప్పుడు అసలు ఇష్టంగా ఉండేది కాదంట. మహారాష్ట్రలో పూణే జిల్లాలో జన్మించింది. వీళ్ళ తల్లిదండ్రులు, నానమ్మ ఎప్పుడు బ్రహ్మకుమారి సెంటర్స్కు వెళ్తూ ఉండేవాళ్ళంట. ఈవిడను రమ్మన్నా కూడా తనకి ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరమే లేదు, స్పిరిచువల్ జర్నీ అని మొండిగా ప్రవర్తించేదంట. మ్యారేజ్ అయిపోయింది. ఈవిడ చదువులో చాలా ఫస్ట్, ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ చేశారు, గోల్డ్ మెడల్ సంపాదించారు. తర్వాత లెక్చరర్గా 2 years చేశారు. మ్యారేజ్ అయింది. ఒక బాబు పుట్టాక ఈవిడ డెలివరీ అయిపోయిన తర్వాత తను సెల్ఫ్ రియలైజేషన్, ఆఫ్టర్ ప్రెగ్నెంట్ తర్వాత ఏర్పడిన సమస్యల వలన డాక్టర్స్ సజెషన్ ఇవ్వడం, మెడిటేషన్, యోగా అలా చేయడంలో అలా క్రమక్రమంగా సెంటర్కి వెళ్ళడం అలవాటైందంట. అప్పుడు మెడిటేషన్లో తను డీప్గా వెళ్ళిపోయి సెల్ఫ్ రియలైజేస్ అయిపోయి టోటల్గా బ్రహ్మకుమారిలోకి వెళ్ళిపోయింది. సో ఈవిడ వాలంటరీగా జాయిన్ అయిపోయింది. అక్కడ ఈవిడ కంటే ముందు ఉన్న బ్రహ్మకుమారిస్ టీవీ షోస్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈవిడ వారికి అన్ని అందించే పనులు చేసేదంట. కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాకపోవడము, లేట్ అవ్వడము, టైం ఉండి మిగతా కార్యక్రమాలు తినికి అప్పచెప్పడం వలన తిను బ్యాక్ నుండి ఫ్రంట్కి వచ్చేసింది. సో అలా ప్రేక్షకులు అడిగిన సమస్యలకు తిను సమాధానాలు ఇచ్చేదట. తిని యొక్క సమయస్ఫూర్తి, జ్ఞానము, ఇదంతా మెచ్యూరిటీ చూసేసి ఈవిడ ఫ్రంట్కి వచ్చేసింది. అవేకింగ్ విత్ బ్రహ్మకుమారిస్ అనే షో ఎంత పాపులర్ అయిందంటే ఓబ్రాయ్ గారితో తీశారు. ఆవిడ ఆ టీవీ షోలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంత బ్యాలెన్స్గా ఉండాలి లైఫ్ అనేది విత్ ఎగ్జాంపుల్స్ తోటి. నేను చాలా చూశాను ఆ ప్రోగ్రామ్స్, మీరు కూడా వీలైతే చూడండి. చాలా సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్. అదేంటి అనేది మనకు అర్థమవుతుంది. సో బ్రహ్మకుమారిస్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈవిడ చాలా కృషి చేసిందండి. ఈవిడకు చాలా అవార్డ్స్ వచ్చాయి. వరల్డ్ సైకాలజిస్ట్ ఫోరం వారు ఈవిడను బ్రాండ్ అంబాసిడర్గా కూడా సెలెక్ట్ చేశారు. సో ఈవిడ నాలెడ్జ్ అంతా కూడా ప్రపంచం ప్రజలకు తెలియజేస్తుంది. మెడిటేషను, యోగా, ధ్యానం, సంసారంలో ఉంటూనే మనం ఎలా వెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో అనేది బ్రహ్మకుమారిస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇకపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు. తిను తమిళనాడులోని పెరంబుదూర్లో జన్మించారు. తల్లిదండ్రులకు సాంప్రదాయ కుటుంబము. చిన్నప్పుడు 3 years అప్పుడే తనకి భగవద్గీత పైన అవగాహన ఏర్పడిందంట. అప్పుడే ఆధ్యాత్మికంగా వెళ్ళారు. తర్వాత బెంగళూరులో వేదిక్ లిటరేచర్ చేశారు. తర్వాత ఫిజిక్స్లో కూడా డిగ్రీ చేశారు. క్రమక్రమంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఒక గురువు దగ్గర వాలంటరీగా చేసి తిను దీన్ని స్థాపించారు ఈ బెంగళూరు లోపల. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది యోగా, మెడిటేషన్, చక్ర ధ్యానము. తిను వరల్డ్
పీస్ ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచమంతా ఒకటే. ప్రపంచ శాంతి ధ్యేయంగా ఈ ఫౌండేషన్ స్థాపించబడింది. ఎడ్యుకేషను, నదుల శుభ్రత, ప్రపంచీకరణ, మోటివేషను, ఎంపవర్మెంటు, ఫ్రీ ఎడ్యుకేషను, స్కూలింగు, పిల్లలది శుభ్రత అన్నీ చాలా ఇవి వాలంటీర్లు చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. తనకు వివిధ దేశాలలో ఎన్ని డాక్టరేట్స్ వచ్చాయంటే ఇంకా చెప్పలేము. డాక్టరేట్స్, అవార్డ్స్. తర్వాత రామ్ మందిర్ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. సుప్రీంకోర్టు తినని సంతానకర్తగా బాధ్యతలను అప్పగించింది ముస్లింలకు, హిందువులకు మధ్య. సో దీన్ని సక్సెస్ అయిపోయాడు. తర్వాత వివిధ దేశాలలో టెర్రరిస్టుల యొక్క కార్యక్రమాలు ఉన్న ప్రదేశాల్లో శాంతిని నెలకొల్పడానికి అక్కడ సెంటర్లు పెట్టారు. చాలా ప్రజలు కూడా టెర్రరిస్టును వదిలేసి శాంతి మార్గంలో ప్రయాణించారు. కాశ్మీర్ సమస్యల్లో కూడా తిను జోక్యం చేసుకొని శాంతిని నెలకొల్పాడు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచ శాంతి. సో తిను సక్సెస్ అయిపోయారు. ఇకపోతే మన మోడ్రన్ గురువు గారు ఇషా ఫౌండేషన్. తను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో జన్మించారు. ఇంగ్లీష్ లిటరేచర్లో మైసూర్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేశారు. తనకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకేమో చదువు పైన ఇంట్రెస్ట్, బట్ తిని చదువు కంటిన్యూ చేయకుండా తర్వాత బిజినెస్కి వెళ్ళారు. అందులో సంపాదన, డబ్బు అంతా సంపాదించిన తర్వాత తినకి ఇది కాదు నా లైఫ్ అని రియలైజ్ అయిందంట. తినకి చామండి హిల్ దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేసే అలవాటు ఉందంట. సో అలా రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉంటే 25 years తర్వాత తను సెల్ఫ్ రియలైజ్ అయిందంట. సో డబ్బు సంపాదన కాదు, నా పర్పస్ లైఫ్ ఇది కాదని తన పర్పస్ని కనుక్కున్నాడు. ధ్యానము, యోగా ఇది కూడా చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ ఒక 1 year తనని తాను తెలుసుకున్నాడు. తరువాత ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్లో స్థాపించారు. తర్వాత తను ప్రపంచంలోని ప్రజలందరికీ కూడా యోగా, మెడిటేషన్ చేస్తూ ప్రకృతితో అనుసంధానం అవ్వడం, భగవంతుడు ప్రకృతిలోనే ఉన్నాడు, అణువణువులోనూ ఉన్నాడు, మీరు కూడా భగవంతుణ్ణి ధ్యానం ద్వారా చేరుకోవచ్చు అనేసి ప్రజలు అడిగిన సమస్యలకు చాలా సింపుల్ సమాధానాలతో సెల్ఫ్ రియలైజేషన్ చేస్తూ ఉన్నారు. సో ఈ ముగ్గురు కూడా భారతదేశంలో ఆధ్యాత్మిక గురువులు ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నారు. ప్రపంచంతో పాటుగా సమాజానికి, కుటుంబానికి సెల్ఫ్ రియలైజేషన్ పునాదులు ఎక్కడ ఉంటుంది? కుటుంబం. కుటుంబం తర్వాత సమాజం, సమాజం తర్వాత ప్రపంచం. సో ఈ మూడింటికి బేస్ చేసుకొని ఈ 3 ఫౌండేషన్లు స్థాపించబడ్డాయి. ఇవి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచం అంతటా కూడా వ్యాపించింది. ఈ 3 ఫౌండేషన్ల కామన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సెల్ఫ్ రియలైజేషన్, ఆధ్యాత్మికత, యోగా, మెడిటేషన్, ప్రపంచ ప్రజలందరూ కూడా సమానమే. ఈ దాన్ని బేస్ చేసుకొని స్థాపించారు. ఇప్పుడు వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూ ఉన్నది. సో ఇది అండి గురు పూజోత్సవం సందర్భంగా ఈ 3 గురువుల గురించి నాకు తెలిసిన జ్ఞానంతో నేను పంచుకుంటున్నాను. సో వీలైతే ఈ 3 సెంటర్లకు నేను వెళ్ళాలి. బ్రహ్మకుమారిస్కి వెళ్ళాను, ఈషా ఫౌండేషన్కి వెళ్ళలేదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్కు వెళ్ళాను. సో ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి. సో అందరికీ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ మంజులా తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్